ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. మొదటి రాజులు గ్రంథం 9వ అధ్యాయము చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనంను చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వసమాజంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈసియని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసేనని అడుగగా జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతే వారి మీదికి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులను సరళవృక్షపు మానులను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మనుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దే గేజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గేజెరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీలను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గేజెరును కట్టించెను మరియు దిగువను బేత్ హోరోనును బయతాతును అరణ్యంలోనున్న తద్మోరుకును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమందును లెబానోనందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలు కాని అమ్మోనీయులు హిత్తీయులు పెరిజీయులు హివ్వీయులు యోబూసీయులు అనువారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలు వారిని నిర్మూలం చేయకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయనింపగా నేటి వరకు అలాగు జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలులో ఎవనికైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరి పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురం నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకు ఎక్కిరాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఏదెము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణం చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడ మీద పంపెను.
వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలునందు శాశ్వత ప్రేమ ఉంచెను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టుగా షేబాదేశపు రాణిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనునకు వచ్చి బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇది కాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండియు, అరబీ రాజుల యొద్ద నుండియు, దేశాధికారుల యొద్ద నుండియు అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాల్ ఒక్కింటికి 500 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడములను చేయించెను. కేడం ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణంతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానం చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు కాని, గుర్రములు గాని, కంచరగాడిదలు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకే ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంతా విస్తారముగా వాడుక చేసెను.
దేవదారు మ్రాణులను షెఫేల ప్రదేశమునున్న మేడి చెట్ల వల్లే విస్తరింపచేసెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధనమునిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒక్కటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీల రాజు అందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆదరికే వాటిని తీసుకొనిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.